నిజామాబాద్ లో పోలీసు హత్య సంచలనం రేపింది. దొంగను పట్టుకునేందుకు వెళ్లిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురయ్యారు. నిందితుడు రియాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. బైక్ వాహనం చోరీ చేసిన నిందితుడిని ఠానాకు తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే నిజామాబాద్ లోని హాస్మీ కాలనీకి చెందిన రియాజ్ ను పట్టుకునేందుకు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అతని మేనల్లుడిని సాయంగా తీసుకుని వెళ్లారు. రియాజ్ ను అదుపులోకి తీసుకుని బైక్ పై ఎక్కించుకున్నారు. కానిస్టేబుల్ వాహనాన్ని నడుపుతుండగా అతని మేనల్లుడు వెనుక నిందితుడు మధ్యలో కూర్చున్నారు. వారు సిసిఎస్ ఠానాకు వస్తుండగా వినాయక్ నగర్ వద్ద నిందితుడు కత్తితో కానిస్టేబుల్ ఛాతీలో పొడిచాడు. ఆపేందుకు ప్రయత్నించిన ప్రమోద్ మేనల్లుడి పైన కూడా దాడి చేశాడు. ఈలోగా మరో ఇద్దరు వ్యక్తులు బైక్ పై అక్కడికి వచ్చి రియాజ్ ను తీసుకువెళ్లబోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన సిసిఎస్ ఎస్ఐ విఠల్ వారిని అడ్డుకోగా ఆయన పైన కత్తితో దాడి చేసి పరారయ్యారు. స్వల్ప గాయాలైన ఎస్ఐ విషయాన్ని సిఐ శ్రీనివాసరాజుకు తెలిపారు. సిఐ 4వ ఠాణా ఎస్ఐ శ్రీకాంత్ వచ్చి ప్రమోద్ ను జీజీహెచ్ కు తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమోద్ మేనల్లుడి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమోద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఘటనపై సిపి సాయి చైతన్య సీరియస్ అయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. నగరంలో నిన్న దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ విధిలో ఉన్నటువంటి పోలీస్ పైన దొంగ దాడి చేసి అతన్ని హతమార్చినటువంటి ఘటన అతని కుటుంబంలో కావచ్చు, నగరంలో కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతి నెలకొందని చెప్పవచ్చు. నగరంలో ఓ దొంగ చేతిలో కానిస్టేబుల్ చనిపోవడం అసలు కుటుంబానికి తీరని లోటుగా మిగిల్చిందని చెప్పవచ్చు. వినాయక్ నగర్ ప్రాంతంలో సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ గా ప్రసాద్ పనిచేస్తున్నారు. ఇటీవలే వారం రోజుల క్రితం ట్రాఫిక్ నుంచి సిసిఎస్ కు బదిలీ అయినటువంటి ప్రసాద్ తన వృత్తిలో భాగంగా ఒక దొంగను నాగారం ఏరియాలో ఉన్నటువంటి ఆ దొంగను తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వినాయక్ నగర్ లో బైక్ పై అతని దొంగను కూర్చోబెట్టి ఆ బైక్ పై వస్తుండగా ఒక్కసారిగా తన వద్ద ఉన్నటువంటి కత్తిని తీసి కానిస్టేబుల్ ప్రమోద్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే అతను చనిపోయినటువంటి పరిస్థితి. ఎస్ఐ కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఎస్ఐకి కూడా గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి మరో ఎస్ఐ మోపాల్ కు సంబంధించినటువంటి ఎస్ఐ ఆ మార్గంలో వెళ్తుండగా ప్రమోద్ ను ఆ వెహికల్ లో తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది. అయితే ఈ ఇష్యూ పైన సిపి సాయి చైతన్య కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అతన్ని ఆ దొంగను పట్టుకొని కఠినమైనటువంటి శిక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.